హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీలోకి వెళ్ళే ముందు స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పంతమే ప్రణయమే పార్ట్ 6. అతను చెప్పిన మాటలకి ఆవిడ ఆశ్చర్యంగా చూస్తూ డబ్బు కట్టలను జారవిడుస్తుంది అరుంధతీదేవి. ఏమైందమ్మా, నీకు ఇష్టం లేదా ఈ పెళ్ళి? ఇంత తొందరగా ఈ పెళ్లి విషయం ఏంటి కన్నయ్య? కృష్ణ అరుంధతీదేవి గారితో జరిగిన గొడవ చెప్పకుండా కాసేపు రాధిక కోసం మాట్లాడటంతో ఆవిడ ఆనందపడుతూ సరే కన్నా, రేపే వెళ్ళి మాట్లాడదాం అని సంతోషంతో అంటారు. ఆ మర్నాడు రాధిక తన రూమ్లో కూర్చుని టీవీ చూస్తుంటే మూర్తి గారు పిలుస్తారు రాధిక అంటూ. తండ్రి పిలుపుకి టీవీ మ్యూట్ చేస్తూ చెప్పండి నాన్న అని అంటుంది రాధిక. బాబాయ్ ఫోన్ చేశాడు రాధిక అని చెప్పడంతో ఆమె ఆనందపడుతూ అమ్మయ్య, ఈ ఊరు నుండి త్వరగా వెళ్ళిపోవచ్చు, ఇంకా అతని భయం కూడా నాకు ఉండదు అని మనసులో అనుకుంటూ ఏమన్నారు నాన్న అని అడుగుతుంది. నిన్ను పై చదువులు చదివించమని అడగడానికి ఫోన్ చేశాడు, కానీ నేను ఇంక పంపను అని చెప్పేశాను. పెళ్లి సంబంధం వచ్చింది అని చెప్పాను అంటుంటే వెంటనే ఆమె కళ్ళల్లో కన్నీళ్లు నిలుస్తాయి. రాధిక కన్నీళ్లు పెట్టుకుంటూ నాకు టీచర్ అవ్వాలని ఉంది నాన్న, ఇంకో 2 years చదువుకోవాలి, ప్లీజ్ అప్పటి వరకు ఒప్పుకోండి నాన్న అని దీనంగా ఏడుస్తుంది. ఆయన కోపంగా నా మాట అంటే లెక్కలేదా రాధిక? ఎప్పటికే వాడి మాట కాదనలేక చదివించాను, ఇక నిన్ను చదివించే స్తోమత నాకు లేదు తల్లి. కావాలంటే అరుంధతీదేవి ఇంట్లో ఏమైనా చదువుకి సంబంధించిన పని చూస్తాను అని చెప్తారు. రాధిక, ఇదే కరెక్ట్ టైం, నీ గోల్ సాధించాలంటే గట్టిగా మాట్లాడాలి అని మనసులో అనుకుంటూ తండ్రితో ఏదో అనేంతలో మూర్తి అని అరుంధతీదేవి లోపలికి వస్తుంది. ఆవిడని అక్కడ చూసి ఆయన ఆశ్చర్యపడుతూ అరుంధతమ్మ, మీరేంటి ఇక్కడ అని అయోమయంగా అడుగుతారు. ఆవిడ నిల్చొని ఉండటంతో కంగారుగా కుర్చీ వేసి కూర్చోండమ్మా అనడంతో ఆవిడ దర్పంగా కూర్చుంటూ నీతో మాట్లాడాలి మూర్తి అని అంటారు. కృష్ణ మాత్రం కన్ను అర్పకుండా రాధికను చూస్తుంటే ఆమె అతని వైపు భయంగా చూస్తూ లోపలికి పరిగెడుతుంది. భయపడిన ఆమెను చూసి చిన్నగా నవ్వుకుంటాడు కృష్ణ. మూర్తి, నీ కూతుర్ని నా ఇంటి కోడలుగా చేసుకోవాలి అనుకుంటున్నా, నీకు ఇష్టమైన రూపాయి కూడా అవసరం లేదు మీ నుండి. నా కొడుకు నీ కూతుర్ని ప్రేమించాడు, ఏమంటావు అని డైరెక్ట్గా అడిగేస్తారు. మూర్తి గారు షాక్ అవడంతో కాంతం గారికి అయితే తన కూతురిని వెతుక్కుంటూ అంత పెద్ద సంబంధం వచ్చినందుకు సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతారు. మూర్తి గారు అయోమయంగా మీరు నా కూతుర్ని చేసుకోవడం ఏంటమ్మా, మీరు జమీందారు అని మాట్లాడుతుంటే ఆవిడ ఆపుతూ తాహతు చూడకు మూర్తి, నీ కూతుర్నే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టాడు నా కొడుకు అని గంభీరంగా అంటారు. మూర్తి గారు ఏదో అనబోతుంటే కాంతం గారు ఆయనను ఆపుతూ ఏవండి, ఒకసారి ఇలా రండి అని లోపలికి పిలుస్తారు. ఆయన లోపలికి వచ్చాక ఎందుకండి ఇంకా ఆలోచిస్తారు, అంత మంచి సంబంధం మనము తీసుకురాగలమా, మన రాధిక చాలా సంతోషంగా ఉంటుంది ఆ ఇంట్లో అని అంటుంటే కానీ ఆ అబ్బాయికి ఏ ఉద్యోగం లేదు కాంతం, మన అమ్మాయిని ఎలా పోషిస్తాడు, ఈ ఆస్తి ఎల్లకాలం ఉండిపోతుందా, పైగా మొరటు మనిషి అని ఆలోచనతో అంటారు. ఆ బాబు జమీందార్ అబ్బాయి అండి, చదువు లేకపోయినా ఎంత పనిమంతుడో మీకు తెలుసు కదా, కాదనకండి, ఇంత మంచి సంబంధం మీరు తీసుకురాలేరు, వెళ్ళి సరే చెప్పండి అని కాఫీ కప్స్ ఇచ్చి పంపిస్తారు ఆవిడ. ఆయన కాసేపు ఆలోచించుకొని అరుంధతి గారితో మాకు ఇష్టమే అమ్మ అని చెప్తారు సంబంధం కోసం.
మీ అమ్మాయిని కనుక్కో ఒకసారి అంటుంటే, నా ఇష్టమే మా అమ్మ ఇష్టం అరుంధతమ్మ, తను నా మాట కాదు అనదు అని చెప్తాడు. మంచి పెంపకం మూర్తి, అమ్మాయిని రమ్మని చెప్పు అనడంతో ఆయన ఛాతీ రెండింతలుగా పొంగి, అమ్మాయిని తీసుకురా కాంతం అని సైగ చేస్తారు భార్యకి. కాంతం గారు సంతోషంగా రాధికని తీసుకురావడంతో, అమ్మాయి, మా కృష్ణ అంటే నీకు ఇష్టమేనా అని గంభీరంగా అడుగుతారు ఆవిడ. ఆమె మౌనం వహించడంతో, మా అమ్మాయి మా మాటని జవదాతడంది, నిశ్చితార్థ ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందాం వదిన గారు అని అంటుంటే, అప్పటి వరకు మౌనంగా ఉన్న కృష్ణ, నిశ్చితార్థం కాదు, పెళ్లి ముహూర్తాలే పెట్టించే అమ్మ అని చెప్తాడు. సరే కన్నయ్య అంటూ మూర్తి మీకు ఇష్టమే కదా అని మరోసారి అడుగుతారు. ఇష్టమే అరుంధతమ్మ అనడంతో అప్పుడే వచ్చిన పంతులు గారికి మ్యాటర్ మొత్తం వివరిస్తారు. మూర్తి, నేను మీ అమ్మాయితో కాసేపు మాట్లాడాలి అనడంతో కాంతం గారు, అదిగో బాబు, ఆ గది అమ్మాయిదే, తీసుకెళ్ళి రాది అని సైగ చేస్తారు. ఆమె లోపలికి రాగానే నవ్వుతూ, ఎలా ఉంది నా దెబ్బ అని పెద్దగా నవ్వుతాడు కృష్ణ. రాధిక కిటికీ వైపుకి తిరిగి మౌనంగా ఉండటంతో కృష్ణ నెమ్మదిగా ఆమె భుజం మీద చేయి వేస్తాడు. ఆమె ఉలిక్కిపడి తన కన్నీళ్లు తుడుచుకుంటూ ఇటువైపుకి తిరిగి అత్యంత సమీపంలో ఉన్న అతన్ని భయంగా చూస్తుంది రాధిక. ఎందుకు నన్ను చూసి భయపడుతున్నావు? ఆమె మౌనంగా ఉండటంతో, భయపడకమ్మాయి, ఇక రోజు నన్ను చూడాలి నీ భర్తగా, నన్ను చూసి భయపడటం మాని, అలాగే నా మగతనం అంటే ఏంటో కూడా చూపిస్తానని నవ్వుతాడు బిగ్గరగా. ఆమె ఇంకా అలానే చూస్తుంటే, నన్ను అన్నవాళ్ళని నేను అసలు క్షమించను, అందుకే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, ఇక నుండి నువ్వు నా భార్యగా ఉండాలి, కానీ 6 నెలలు మాత్రమే, నీ పరువు పోవాలి అందరిలో, అప్పుడు నేను నిన్ను వదిలేస్తాను అని సీరియస్ వార్నింగ్ ఇచ్చి బయటకు వచ్చేస్తాడు కృష్ణ. కన్నా, ఈ నెల చివరన ముహూర్తం పెట్టించేనా అని అడుగుతారు అరుంధతి గారు. మంచిదైతే పెట్టించే అమ్మా. పంతులు గారు చూస్తూ, దివ్యంగా ఉంది బాబు ముహూర్తం అని చెప్పి పేపర్పై రాసేసి ఆ పేపర్ని ఇస్తారు. ఇక వెళ్ళొస్తాను మూర్తి, చాలా పనులు ఉన్నాయి అంటూ ఇంటికి వెళ్ళిపోతారు కృష్ణతో కలిసి. కాంతం గారు సంతోషంగా, బంగారు లాంటి సంబంధం రాధిక, నువ్వు చాలా అదృష్టం చేసుకున్నావు తల్లి అని మురిసిపోతారు ఆవిడ. తన ప్రమేయం అడగకుండా ఎప్పుడైతే పెళ్లి నిశ్చయం చేశారో ఆమె ఒక బొమ్మలా మారిపోతుంది. అప్పటి నుండి వద్దని చెప్పినా వినరని అర్థం అవ్వడంతో తన గోల్ లాగానే జీవితం కూడా ముక్కలైనందని మౌనంగా రోదిస్తుంది. పెళ్లి రోజు రానే వచ్చింది. ఆ రోజు మాత్రం వెక్కి వెక్కి ఏడ్చింది రాధిక. తన జీవితం, తన కన్న కలలు అన్నీ నాశనమైపోయాయని బాధపడి పెళ్లి కూతుర్ని తీసుకొచ్చి మండపంలో కూర్చోబెట్టారు. కృష్ణ మాత్రం చాలా అందంగా ఉన్నాడు ఆ రోజు. అరుంధతి గారి వైపు బంధువులు లేకపోవడంతో తక్కువ మంది బంధువులతో అందరి సమక్షంలో అగ్నిదేవుడి సాక్షిగా 3 ముళ్ళు వేసి తన భార్యను చేసుకున్నాడు కృష్ణ. అతని బలమైన చెయ్యి తనపై పడటంతో గతంలోంచి బయటకు వచ్చి అతని వైపు చూస్తుంది రాధిక. ఎప్పుడూ ఆమె అతనిని సరిగ్గా ఒక్కసారి కూడా చూసింది లేదు. మనిషి రఫ్గా కనిపిస్తాడు. బలిష్టమైన శరీరంతో ఎంత పెద్ద బరువునైనా ఈజీగా తేల్చేస్తాడు. సుకుమారమైన ఆమెకి చదువు లేని మొరట మనిషి ఏంటో ఇప్పటికీ అర్థం కాలేదు రాధికకి. అలానే అతనిని చూస్తూ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటుంది రాధిక. కాసేపటికి కృష్ణకి మెలకువ వస్తే ఆమెను చాలాసేపు మైమరుపుగా చూస్తూ ఉండిపోతాడు. ఎక్కడ ముట్టుకున్నా దూదిలా మెత్తగా ఉంటుంది ఆమె శరీరం. చిన్నగా కళ్ళు తెరిచిన ఆమెకి అతను ఆమె దగ్గరగా జరిగి, ఇలా నన్ను పట్టుకుని ఉంటావా, నాకైతే చాలా నచ్చింది, కానీ మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి గుర్తుందా అని అడుగుతాడు చిలిపిగా.
ఒక్కసారిగా అతన్ని తోసి ఫ్రెష్ అవడానికి వెళ్తుంది రాధిక. కాసేపటికి రెడీ అయ్యి, అమ్మ మేము వెళ్ళొస్తామని అరుంధతి గారికి చెప్పి బయలుదేరుతారు బండిపై. ఆమెకు అతని బండి మీద ఇబ్బందిగా అనిపిస్తుంటే రాధిక చేతిని లాక్కుని సరిగ్గా కూర్చో అంటూ నెమ్మదిగా చెప్తాడు. అతని నెమ్మదైన స్వరానికి కృష్ణ నడుం గట్టిగా పట్టుకుని భయం లేకుండా కూర్చుంటుంది రాధిక. అతను చిన్నగా నవ్వుకుంటూ స్లోగా డ్రైవ్ చేస్తాడు బండిని, ఆ క్షణాన్ని ఆస్వాదిస్తూ. ఇంకా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.